రాష్ట్రంలో టీడీపీతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. 2025-2026 బడ్జెట్ లో మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పించిందన్నారు. స్కీమ్ వర్కర్లకు గ్రాట్యుటీ, ఇతర సమస్యలు పరిష్కరించడంలో సీఎం చొరవ అభినందనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించడానికి రుణాల రాయితీ 35 నుంచి 45% పెంచినట్లు వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో తెలుగు మహిళలు బ్యాంక్ శాంతమ్మ, కీర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజానీకం అంతా కూడా ఈరోజు ప్రశాంతంగా మరి వారు కోరుకున్న విధంగా ఉన్నటువంటి పరిపాలనకి జోహార్లు అర్పిస్తూ ఈరోజు ఎంతో ప్రశాంత వాతావరణంలో వారంతా కూడా వారి యొక్క జీవనాన్ని గడుపుతున్నారు అంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా నేను ఈరోజు మొన్న ఉమెన్స్ డే మార్చి 8వ తారీఖున జరిగినటువంటి ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి తెలుగుదేశం ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది అని అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున మరి ఏవైతే మేనిఫెస్టోలో అంగన్వాడీలకు కానివ్వండి, సెల్ఫ్ కానివ్వండి, మెఫ్మా కానివ్వండి, ఎస్ఎస్సి గ్రూప్స్కి కానివ్వండి, అంగన్వాడీ సెంటర్స్కి కానివ్వండి, ఆశా వర్కర్స్కి కానివ్వండి, ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా ఈ రోజున నెరవేర్చడం మొట్టమొదటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రకటించుకోవడం మనందరికి కూడా చాలా సంతోషదాయకం, చాలా గర్వకారణం, చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఈరోజు మరి ఆ రోజునే మన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కూడు గుడ్డ నీడ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అనే నానుడితో ఒక ఆశయ సాధన కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ మరి ఆ ఆశయ సాధన కోసం నిర్విరామంగా కృషి చేస్తుందంటే ఎలాంటి సందేహం కూడా లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారు, అదేవిధంగా ఈ రోజున మహిళలు కూడా అన్ని రంగాల్లో ఉన్నారు. ఇంకా కూడా మరి స్పీడ్ పెంచుకోవాలి, మన ఉనికిని మనమే చాటుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు జైల్లో ఉంటే నారా భువనేశ్వరమ్మ గారు మరి నిజం గెలవాలి, ఈ రాష్ట్రంలో నిజం గెలవాలి, ఈ రాక్షస పాలన అంతమొందించాలి అని చెప్పి ఆమె ఆ రోజున ఇప్పటికీ ఎప్పుడు కానీ ఆమె వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా, భర్త ముఖ్యమంత్రిగా ఉన్నా, 40 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో ఏనాడు కూడా బయటకు వచ్చినటువంటి వ్యక్తి కాదు. అటువంటిది మరి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, ఈ రాక్షస పరిపాలనలో 40 సంవత్సరాల అనుభవం ఉండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక విజనరీ లీడర్గా నారా చంద్రబాబు నాయుడు గారు అలరాడుతుంటే లేని కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి ఆయన్ను 50 రోజులు మరి జైల్లో ఉంచి నవ్వుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా బుద్ధి చెప్పడం మనం చూసాం. కాబట్టి ఇవన్నీ మళ్ళీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. కానీ నేను ఈరోజు ముఖ్యంగా
మహిళా సాధికారత ఉమెన్స్ డే గురించి ప్రెస్ మీట్ పెట్టాలని వచ్చాను. ముఖ్యంగా ఈ రోజున ఇంటిని సమర్థవంతంగా నడిపే మహిళ రాజకీయాల్లోనూ మరింత రాణించి సత్తా చాటగలదని గుర్తించిన అన్న ఎన్టీఆర్ గారు పురుషులతో సమానంగా మహిళల ఆస్తి హక్కు కల్పించారు. ఆఫ్టర్ మే మహానాడులో డెసిషన్స్ తీసుకొని ఆ రోజున ప్రకటించబోతున్నారు. అన్నీ కూడా ఫుల్ స్కీమ్స్ 6 స్కీములు కూడా ఏవైతే భవిష్యత్తు గ్యారెంటీలో చెప్పారో అవన్నీ కూడా ఫుల్ ప్లేడ్జెడ్గా మహానాడు నుంచి కూడా అన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. తప్పకుండా ఇచ్చిన మాటను తప్పేదనేది మా ప్రభుత్వానికి కానీ మా నాయకులకు కానీ లేదనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. మొత్తంగానే మేము ఫస్ట్ ప్రకటించడం కూడా ఆ జిల్లా వరకే ఉంటుందని కూడా చెప్పాము. దాన్ని ఇంకా కూడా ఆలోచన చేస్తున్నారు, ఇంకా కూడా సజెషన్స్ తీసుకుంటున్నారు, మేధావుల యొక్క సలహాలు తీసుకుంటున్నారు. ఏది ప్రజలకు మంచి అయితే దాన్ని చేయడానికే మేము ముందున్నామని తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిరక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వాళ్ళందరూ కూడా ఎంతో శ్రమ కోర్చి ఈ రోజున ఎన్నో కష్టాలు కోర్చి కూటమి ప్రభుత్వం ఏర్పరిచి తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పరిరక్షించాలి, రాష్ట్రాన్ని ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించాలనే దిశగానే వెళ్తున్నారు. దాంట్లో మరి చాలా నష్టపోయాం కాబట్టి ఆ నష్టాలన్నింటినీ అధిగమించి రావడానికి సమయం అనేది అవసరం, సమయం పడుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇస్తూ వస్తున్నారు, కొన్ని పోస్టులు క్రియేట్ చేశారు, కొన్ని పోస్టులు క్రియేట్ చేయబోతున్నారు. ఇంకా కూడా ప్రతి ఒక్క కమిటీ మెంబర్ కూడా ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్లో నియమించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. తిరుపతిలో కూడా నేను తీసుకుంటానని అందరికి కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి ఈ సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా ప్రెస్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీరు ఇక్కడ చూసినట్టయితే నాకు ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చి సుగుణమ్మ గారు నన్ను ఇన్వైట్ చేయడము, ప్రెస్ మీట్కి రమ్మని చెప్పడంతోనే తెలిసింది ఈ ప్రభుత్వంలో మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనేది. గత ప్రభుత్వం చూసినట్టయితే ఏ ప్రెస్ మీట్లకి మమ్మల్ని అయితే పిలిచింది లేదు, కూర్చోబెట్టి ఒక పెద్ద పీట వేసింది లేదు. మాకు తిరుపతిలో మహిళలకి ఒక అండగా సుగుణమ్మ గారు ఎప్పుడూ ఉంటారని, ముందు మమ్మల్ని చాలా ఎంకరేజివ్గా తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మన ప్రెస్ మీట్ మహిళా సాధికారత మీద మేము పెట్టాలనుకుంటున్నాము. ఎందుకంటే ఉమెన్స్ డే రోజు మేము కార్యకర్తను కలవడం కానీ మా కోసం ఉన్న వాళ్ళకి సమయం కేటాయించాము. తర్వాత అందరం వేరే దగ్గరికి వెళ్ళడము. ఈరోజు మేము అందరం ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నైతే మన మహిళల తరపున బాగుంటుంది అని చెప్పి మా సుగుణమ్మ గారి ఆదేశాల మేరకు మేమందరం రావడం జరిగింది. ఇక్కడున్న మహిళలను చూసినట్లయితే ఇప్పుడు కాదు, గత ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనకలకు వెళ్ళేది ఉండదు. మా అమ్మగారి నాయకత్వంలో ఇక్కడే తెలుస్తుంది మహిళలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది సుగుణమ్మ గారు అనేది మనకు తెలుస్తుంది. దీంతో పాటు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ర్యాపిడో బైకులు తీసుకొచ్చింది. గత ప్రభుత్వంలో ఓన్లీ జెంట్స్ నడిపేవాళ్ళు, ఇప్పుడు ఎలక్ట్రిక్ ర్యాపిడో బైక్స్ ఎలా వచ్చాయి, ఇంకా ముందు కూటమి ప్రభుత్వం ఎంత ముందుకు తీసుకెళ్తుంది మహిళలు అనేది మనం చాలా ఇంకా వేచి చూడాల్సి ఉంది. అందులోనూ మనం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నట్టయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఎలా కించపరిచారో మనం అందరం చూసాము. తల్లిని చెల్లిని ఇద్దరిని కూడా ఆయన ఎంత దూరం పెట్టారు, ఎంత ఇంటిలో నుంచి ఎలా గెంటి వేశారు ఏంటి అనేది కూడా మనం గత ప్రభుత్వ పాలనలో చూసాము. అండ్ లోకల్లో తీసుకున్నట్టయితే డ్రగ్స్ గంజాయి తిరుపతిలో ఎంత ప్రబలించింది, మహిళలను కూడా అందులోకి తీసుకొచ్చే ప్రయత్నం గత వైసీపీ ప్రభుత్వం చేసింది డ్రగ్స్ విషయంలో. ఇవన్నీ అందరికీ గుర్తున్నాయి. తిరుపతిలో ఆల్మోస్ట్ డ్రగ్స్ మీద అరికట్టారు ఎస్పీ గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి అన్నీ. ఇంకా ముందు చాలా ప్రక్షాళన చేస్తాము. ఇటువంటి డ్రగ్స్కి కానీ గంజాయికి కానీ వివిధ చాలా మాధ్యమాలకి బ్రేక్ చేసే పరిస్థితి ముందు తీసుకొస్తాము.
మహిళలను దగా చేసి జగన్ రెడ్డి తల్లి చెల్లిని గెంటేసిన వాడినికి మహిళలకు అక్కా చెల్లెళ్ళు అనే అర్హత ఉందా? నాకైతే తెలిసి ఆయనకి అక్క చెల్లమ్మల్లారా అంటారు కదా, ఆ అర్హత ఆయన కోల్పోయారు. ఎందుకంటే పక్కన చెల్లి లేదు, తల్లి లేదు. ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయి. మొన్న తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారితో కూడా వాళ్ళ సడిగుడితో చాలా ఇబ్బందులు ఉన్నాయే కానీ హత్యా రాజకీయాలకి ఏ రోజు తెలుగుదేశం పార్టీ తెరలేపలేదు. మొన్న మనం చూసినాం, ఇద్దరు కలిసి చాలా బాగా పుస్తక ఆవిష్కరణలో ఉన్నారు. అలా ఆ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా కలిసి ఉన్నారా? ఒకటి వివాదం అనేది అన్ని ఫ్యామిలీస్లో వస్తాయి, బట్ అది ఎప్పటికీ హత్యా రాజకీయాల వైపు ఆ ప్రభుత్వం ఎప్పుడు అలానే ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో చూసినట్టయితే ఎప్పుడు అలాంటి తెర తీసే పనులు చేయరు. నమస్తే. తిరుపతికి సుగుణమ్మ ఎంత ముఖ్యం అనేది మీ అందరికీ తెలుసు. గంగమ్మ తల్లి ఎట్లో తిరుపతికి సుగుణమ్మ అట్లా మాకు మహిళలకు. ఇది మాత్రం మీడియా సోదరులందరూ గుర్తుపెట్టుకోండి. బాలు, నువ్వు వీళ్ళందరూ రికార్డ్ చేయి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం చూస్తూనే ఉన్నాం, తిరుపతిలో గత 5 సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో దాదాపు 66% నేరాల రేషియో ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్ రెడ్డి ప్రభుత్వంలో 96.2% మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో డ్రగ్స్ ఎలా పెరిగాయి, దానివల్ల యువత మరియు మహిళలు ఎలా ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాము. మహిళల్ని ప్రోత్సహించి ఇక్కడ యూనివర్సిటీస్ పెట్టి వాళ్ళకి చదువు నేర్పించి వాళ్ళని అభివృద్ధి బాటలో నడిపించే మన తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో అవకాశాలు అందిస్తుంది మహిళలకి. ఈ 5 సంవత్సరాల్లో అవకాశాలనంతా అందిపుచ్చుకొని స్వయం కృషితో ప్రతి ఒక్క మహిళ అభివృద్ధి బాటలో నడవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.